రీసెంట్గా అమెరికాకి బంగ్లాదేశ్కి మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. దీనిలో బంగ్లాదేశ్ కూడా అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా అమెరికా బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త వాణిజ్య ఒప్పందం అనేది దోహదం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి ఏదైతే ఎక్స్పోర్ట్స్ అవుతాయో, ముఖ్యంగా టెక్స్టైల్స్ కావచ్చు, అప్పరెల్ కావచ్చు, వీటికి సంబంధించి స్పెషల్ టారిఫ్ కన్సెషన్స్ అమెరికా ఇచ్చింది. అయితే వీటికి చాలా కండిషన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే బంగ్లాదేశ్ నుంచి ఏదైతే అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయో, ఎగుమతి అవుతాయో, వాటిలో యావరేజ్ని మనం చూస్తే కనుక టారిఫ్లన్నీ బాగా పడిపోయాయి. అంటే బంగ్లాదేశ్కి ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ చాలా తక్కువ టారిఫ్స్కి ఓపెన్ అయిపోయాయి. దాదాపు 19% టారిఫ్స్కే చాలా వరకు బంగ్లాదేశ్ వస్తువులు అమెరికాలో అమ్మవచ్చు అనమాట. అదేవిధంగా అమెరికా నుంచి కాటన్ కావచ్చు, దానికి సంబంధించి అమెరికాకి సంబంధించిన నార కావచ్చు, అమెరికా నుంచి కొనుక్కున్న వాటినే బంగ్లాదేశ్ ప్రాసెసింగ్ చేసి అమ్మితే కనుక అది చాలా వరకు 0% సుంకాలన్నమాట. ఏదైతే కాటన్ పత్తిని అమెరికా నుంచి బంగ్లాదేశ్ కొనుక్కుని తిరిగి దాన్ని టెక్స్టైల్ రూపంలో, అప్పరెల్ రూపంలో అమెరికాకి అమ్మితే కనుక దానికి సంబంధించి అయితే ఆల్మోస్ట్ 0 టారిఫ్లు అనమాట. ఇది భారీగా భారతదేశం పైన దీని ప్రభావం పడనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతదేశం నుంచి కాటన్ పత్తిని కొనుక్కుని బంగ్లాదేశ్ ఆ తర్వాత వాటిని టెక్స్టైల్స్గా, అప్పరెల్స్గా మార్చి ఎక్స్పోర్ట్ చేసేది. 2024లో బంగ్లాదేశ్ భారతదేశం నుంచి దాదాపు $1.6 బిలియన్ వర్త్ ఆఫ్ కాటన్ ఇంపోర్ట్ చేసుకుంది. బంగ్లాదేశ్ చాలా పెద్ద టెక్స్టైల్ మార్కెట్ అయినా అక్కడ పత్తి ఎక్కువగా పండించడం అనమాట. భారతదేశం మిగతా దేశాల నుంచే బంగ్లాదేశ్ పత్తి కొనుక్కుంటుంది. కానీ అమెరికా ఈ కొత్త బంగ్లాదేశ్లో చేసుకున్న సరికొత్త వాణిజ్య ఒప్పందంలో కాటన్ అంటే పత్తి అమెరికా నుంచే బంగ్లాదేశ్ కొనుగోలు చేయాలని చెప్పి కండిషన్స్ పెట్టిందని అర్థమవుతుంది. ఇప్పుడు అమెరికాతో ఈ ట్రేడ్ డీల్ కుదరటం వల్ల అమెరికా నుంచి మాత్రం ఎక్కువగా కాటన్ కొనుక్కుంటుంది. ఇండియా నుంచి కాటన్ కొనుక్కోవటం తగ్గించేస్తానమాట. అంతేకాదు ఇండియన్ టెక్స్టైల్స్, అప్రెల్స్ ఏవైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయో వాటికి సంబంధించి కూడా బంగ్లాదేశ్కి చాలా తక్కువ టారిఫ్ వేయడంతో ఇండియా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. దాంతో బంగ్లాదేశ్ గూడ్స్, ఇండియన్ గూడ్స్ అమెరికాలో కంపీట్ అవుతాయి. అంతేకాదు మనం చూస్తే కనుక గ్లోబల్ సప్లై చైన్స్లో కూడా బంగ్లాదేశ్ ప్రాముఖ్యత అనేది దీనివల్ల పెరిగిపోద్ది అనమాట. అమెరికా బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్కి సంబంధించి బంగ్లాదేశ్ కూడా కొన్ని కండిషన్స్కి ఒప్పుకుంది. కార్మికుల హక్కులు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, పర్యావరణ ప్రమాణాలు కావచ్చు, దాంతోపాటు ఈ సప్లై చైన్ ట్రాన్స్పరెన్సీ, ఏదైతే సప్లై చైన్స్ ఉంటాయో అవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంచడం కావచ్చు, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ ఒప్పుకుందనమాట. అయితే ఈ బంగ్లాదేశ్ అమెరికా ట్రేడ్ డీల్ వల్ల భారతదేశం యొక్క వస్త్ర మరియు దుస్తుల ఎగుమతులపై భారీగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా బంగ్లాదేశ్కి వీటిపైన టారిఫ్ కన్సెషన్స్ ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ భారతదేశం మీద, ముఖ్యంగా భారతదేశం కాటన్ కావచ్చు, రెడీమేడ్ గార్మెంట్స్ కావచ్చు, వీటి మీద పడే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు భారతదేశం యొక్క పత్తి మరియు నూలు వాణిజ్యం పైన కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. బంగ్లాదేశ్ భారత పత్తిపై ఆధారపడే స్థాయి తగ్గిపోవచ్చు. అమెరికా నుంచి ఎక్కువగా పత్తి కొనుక్కోవచ్చు అనమాట బంగ్లాదేశ్. దీనివల్ల అంటే అమెరికా బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ వల్ల మన పత్తి రైతుల మీద కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు ప్రాంతీయంగా అంటే ఈ రీజియన్లో మనం చూసుకుంటే కనుక సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్ కూడా మనకి ఇప్పుడు పోటీ ఇచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అప్పరెల్స్, టెక్స్టైల్ ఈ సెక్టర్లో వ్యూహాత్మకంగా మనం చూస్తే కనుక బంగ్లాదేశ్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ అనేది జియో పాలిటిక్స్లో అంటే భౌగోళిక రాజకీయ అంశాల్లో ఒక కీలకమైన మైల్ రాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగ్లాదేశ్ని అమెరికా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే చైనాపై ఆధారపడకుండా సప్లై చైన్స్ను డైవర్ట్ చేసే విధంగా, ప్రత్యామ్నాయాలు క్రియేట్ చేసే విధంగా అమెరికా పావులు కలుపుతుందని కూడా మనకు అర్థమవుతుంది.